ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది భయ్య. ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ 2 పార్ట్స్ అయితే వస్తుందంట భయ్య. దీని గురించి మాట్లాడదాం. డ్రాగన్ మూవీ ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది అనేది క్లియర్ కట్ గా పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫైనలీ భయ్య మన ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ అయితే కుదిరింది. దాదాపు 1 year అయింది. అయితే ఇప్పుడు దాకా ఈ మూవీకి స్క్రిప్ట్ అయితే రాశారు ప్రశాంత్ నీల్ గారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఇప్పుడైతే స్టార్ట్ అయింది భయ్య, అంటే బిగిన్ అయింది. అయితే ఇప్పుడు దాకా మన ఎన్టీఆర్ నా వార్ 2 మూవీలో అయితే ఉన్నాడు. ఇప్పుడు కూడా వార్ 2 మూవీ షూటింగ్ లోనే ఉన్నాడు. ఈ మూవీలో అంటే మూవీకి సంబంధించిన షూటింగ్లు అయితే స్టార్ట్ అయింది. అయితే మెల్లమెల్లగా మన ఎన్టీఆర్ అన్న ఈ మూవీలో అయితే వస్తాడు. దాదాపు రావడానికి ఇంకో 2 months అయితే ఉంది. కాకపోతే ఇప్పటి నుండి ఈ మూవీకి సంబంధించిన ఎలివేషన్స్ అలాగే విఎఫ్ఎక్స్ అన్నీ రెడీ చేసుకున్నారంట, ఏ రకంగా చేయాలో. అదే కాకుండా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్స్ అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే డైరెక్ట్ చేస్తున్నారు. ఆ సీన్స్ మొత్తం అయ్యాక దాదాపు 2 months లో మన ఎన్టీఆర్ అన్న అయితే వస్తాడంట ఈ మూవీలో. డ్రాగన్ మూవీ అయితే 2 parts అయితే వస్తుందంట భయ్య. ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ అయితే ఉంది, అది 2 parts అయితే వచ్చింది. ఈ మూవీ కూడా 2 parts అయితే వస్తుందంట. ఇప్పుడు దాకా ఇండియా హిస్టరీలో ఇలాంటి మూవీ అయితే లేదంట భయ్య. ఏంటంటే ఇలాంటి ఎలివేషన్స్ ఇప్పుడు దాకా ఏ మూవీలో కూడా పెట్టలేదంట. అదే కాకుండా ప్రశాంత్ నీల్ గారు మన ప్రభాస్తో అలాగే రాకింగ్ స్టార్ ఎస్ని దాదాపు పెద్ద హీరోని చేసేసారు ఆ కేజీఎఫ్ మూవీ తీసి. ఆ రకంగా ఇప్పటి నుండి చూసే లెక్క వేరు అనేది ప్రశాంత్ నీల్ గారు అయితే ఈ మూవీ స్క్రిప్ట్ అయితే రాశారంట భయ్య. న్యూక్లియర్తో అయితే ఉంటుందంట. ఒక పోస్టర్ అయితే వచ్చింది ఆ మూవీకి సంబంధించింది. దాంట్లో మన ఎన్టీఆర్ అన్న ఒక రూత్గా అయితే కనబడ్డాడు. ఆ లుక్ మాత్రం ఒక రేంజ్ భయ్య. ఇప్పుడు దాకా నేను అలాంటి లుక్ ఎవరిది చూడలేదు, చెప్తున్నా కదా, ఎవరిది చూడలేదు అలాంటి లుక్తో మన ఎన్టీఆర్ అన్న దిగుతున్నాడు. ఆ మూవీ కూడా 2 parts అయితే వస్తుంది. ఒకటి 2026లో వస్తుంది జనవరిలో, 2029లో అయితే వస్తుంది. ఎందుకు అలా వస్తుందంటే సలార్ 2 తీయాలి, అలాగే కేజీఎఫ్ చాప్టర్ 3 తీయాలి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. అదే కాకుండా భయ్య డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంటే చిన్న డైరెక్టర్ ఏం కాదు చెప్పాలి అంటే. ఆయన తీసే సీన్స్, ఆయన వేసే ఎలివేషన్స్ ఒక రేంజ్ లో ఉంటుంది. సలార్ మూవీలో చూసిందే భయ్య. సలార్ మూవీలో ఏ రకంగా చూసినాం, కాకపోతే ఇలాంటి కైండ్ ఆఫ్ లో ఇప్పుడు దాకా అలాంటి మూవీ అయితే రాలేదు భయ్య. ఆ రకం మూవీ అయితే ఎన్టీఆర్ తో తీస్తున్నాడు ప్రశాంత్ నీల్ గారు. ఈ మూవీ అయితే భయ్య దాదాపు జనవరిలో వస్తుందని చెప్పారు, కాకపోతే రాదు భయ్య నాకు తెలిసి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ అంటే అది మామూలు విషయం కాదు. అదే కాకుండా ఈ మూవీ కూడా 2 parts వస్తుందంటే రెండో పార్ట్ కి మంచి లీడ్ ఇవ్వాలి. చాలా మంది డౌట్స్ క్రియేట్ చేసేలా, అంటే చాలా మంది అనమాట పార్ట్ 2 కోసం చూసేలా అనమాట ఆయనైతే తీయాలి. ఆ రకమైన డౌట్స్ అయితే పార్ట్ 1లో అయితే ఉంచాలి. ఆ రకంగా ఎలివేషన్ పెట్టాలి, ఆ రకంగా విధ్వంసం క్రియేట్ చేయాలి. అదే కాకుండా ఇండియాలోనే ఇలాంటి మూవీ రాలేదని ప్రశాంత్ నీల్ గారు మరీ చెప్తున్నారు. అలాంటి కైండ్ ఆఫ్ లో మూవీ వస్తుందంటే ఊహించండి, ఈ మూవీ 2026లో వస్తుందా, అది నాకు డౌట్ అయితే ఉంది. కాకపోతే మన ఎన్టీఆర్ అన్న ఇప్పుడు వార్ 2 షూటింగ్ లో అయితే ఉన్నాడు. వార్ 2 అయిపోయినాక ప్రశాంత్ నీల్తో, అదే కాకుండా ప్రశాంత్ నీల్తో అయిపోయాక మళ్ళీ దేవరా 2 కూడా ఉంది. ఆ తర్వాత విట్రిమారంతో ఒక మూవీ అన్నారు భయ్య, అది ఉంటుందో లేదో కానీ డైరెక్టర్ నిల్సన్ అంటే జైలర్ మూవీ డైరెక్టర్ తో ఒక మూవీ అయితే పక్కాగా ఉంది. అదొక కమర్షియల్ మూవీ అంట. ఈ మూవీ లాగా కాదంటే మాస్ కమర్షియల్ మిక్స్ చేసి అయితే ఉంటుంది, ఒక రేంజ్ లో ఉంటుంది. ఈ మూవీకి సంబంధించిన ఇంకో డౌట్ అయితే వచ్చింది భయ్య చాలా మందికి. ఏంటంటే దీంట్లో దేవ అలాగే రాకీ కలుస్తారా అని. అయితే నాకు తెలిసి భయ్య కలిసే అవకాశం ఉంది అని నేనైతే అనుకున్నా. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కనుక కలిస్తే ఆ మూవీ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. నాకు తెలిసి పక్కా కలుస్తారని అనుకుంటున్నా భయ్య. ఎందుకంటే ఒక సీక్వెల్ మూవీకి ఈ రకమైన హైప్ కనుక ఇస్తే అది ఇండియాలోనే అదొక విధ్వంసం, అది అరాచకం అని చెప్పొచ్చు. అలాంటి మూవీ అయితే దిగుతుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూడాలి మరి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారిని ఎవరు అంచనా వేయలేరు, ఇదైతే పక్కా. అలాగే ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించింది, ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి.